సింపుల్ క్వశ్చన్ ప్రేరణ, నువ్వు మళ్ళీ చీఫ్ అవ్వాలనుకోవట్లేదా? చాలా బాగున్నాయి బ్రో. అంటే కష్టపడతా ఇన్ని రోజులు ఆఫ్టర్ ఆల్ దీస్ వీక్స్ నువ్వు చీఫ్ అయ్యావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ వెన్ యూ బికేమ్ చీఫ్, ఐ డోంట్ థింక్ ఇంకెవరు నేను మళ్ళీ చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాను కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు వినని కన్వర్జేషన్స్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. అంటే ఐ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ మోర్ ఫ్రమ్ మీ యాజ్ ఎ చీఫ్. అండ్ యాక్చువల్లీ మేము అందరూ బయట కూడా ప్రేరణ చీఫ్ అవుతే ప్రేరణ చీఫ్ అవ్వాలని చూసాం. బట్ వెన్ యూ బికేమ్ చీఫ్ ఇట్ వాజ్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రేరణ. యువర్ లైక్ డిక్టేటర్షిప్ లా ఉండే నీది. యాక్చువల్లీ మీ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా నీకు చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారు దట్ యూ ద వే యూఆర్ టాకింగ్ బాగా వెళ్ళట్లేదు బయటికి అని. ఇమ్మీడియట్లీ నువ్వు లోపలికి వెళ్ళి దోశ విషయంలో ఏదో అన్నావు కుకింగ్ డిపార్ట్మెంట్ లో. లైక్ నీకు అప్పుడే చెప్పెళ్ళారు కుకింగ్ డిపార్ట్మెంట్ అయ్యి ఎక్స్ట్రా దోశ అడుగుతున్నావు అని చెప్పి అని అన్నావు. వెంటనే ఆ మినిట్ అంటే అదే ఐ మీన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ అంటే నీకు ఆల్రెడీ వచ్చింది దేర్ షుగర్ కోటింగ్ వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు టెల్ యూ. సో అక్కడ అది వన్ ఆఫ్ దోస్ పాయింట్ అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ I want you to play more, want you to be seen more. అది చెప్పాలని అనుకున్నా నేను. సో ప్లే రియలీ వెల్ అండ్ ప్లీజ్ ఇంకొకసారి మెగా చీఫ్ అయితే ప్లీజ్ థింక్ అబౌట్ ఎవ్రీ వన్. ఐ థింక్ దట్ సీతాపల్ ఇష్యూ కూడా అయింది అనుకుంటున్నా. అండ్ దట్ ద వే యూ రియాక్టెడ్, అదే తనని ఎలా రియాక్ట్ అయ్యావో ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే దానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మనం అందరం తప్పులు చేస్తాం, మనం అందరం హ్యూమన్ బీయింగ్సే. బట్ ఐ థింక్ ద వే సిగ్గు లేదు ఇలాంటి వర్డ్స్ చాలా వదిలేవు వెన్ యూ వర్ ఎ చీఫ్. ఒక చీఫ్ వెన్ యూర్ లీడర్ నీకు అర్థం అవ్వాలి. కెమెరాస్ అన్ని నీ మీదే పాయింటెడ్ ఉన్నాయి. సో నీ ఎవ్రీ ఇంచ్ అండ్ ఇంచ్ బయటకు వస్తుంది. అండ్ నీ ప్రతి ఒక్క వర్డ్ మాకు అయ్యో అని ఇట్లా పిక్ అయింది. ట్రస్ట్ మీ ఆఫ్టర్ యూ బికమ్ చీఫ్. సో అది చాలా ఇట్ వాస్ వెరీ హార్డ్ టు మాకు తీసుకోవడానికి చాలా కష్టం అనిపించింది. సో హోప్ఫుల్లీ నువ్వు మళ్ళీ చీఫ్ అవుతే ఈ 4 weeks లో ప్లీజ్ బీ కన్సిడరేట్ టు ఆల్ ద హౌస్ మేట్స్. కిచెన్ లో కూడా కొంచెం కన్సిడరేట్ ఉండు. ఐ థింక్ చాలా ఇష్యూస్ అయినాయి. చాలా దూరం వచ్చేసాయి కిచెన్. ఐ నో దట్ ప్లేస్ ఇస్ అది చాలా థ్రోన్ ప్లేస్ అది నాకు తెలుసు బికాజ్ ఐ బీన్ దేర్. బట్ ఇంకా బెటర్ గా రూల్ చేస్తామని మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాము. ఆల్సో ఇంకా బెటర్ గా ఆడతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రేరణ నుంచి. యా డెఫినెట్లీ. నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా చాలా వీక్స్ కష్టపడి అది కోరుకుని చీఫ్ అయ్యాను. హౌస్ మేట్స్ వల్ల, వాళ్ళు ఆడిన గేమ్ వల్ల. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నేను నాకు తెలీదు అది ఎలా ఎప్పుడు ఏం జరిగిందనేసి. నేను చీఫ్ అయినప్పుడు అంటే నువ్వు ఉన్నప్పుడు కూడా చూసావు 3-4 times నోటీసులు వచ్చాయి. హౌస్ ని నీట్ గా పెట్టుకోవాలి, మీరేంటి బాగా పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా, ఏం చేస్తున్నాం అలా వచ్చింది. అంటే నువ్వు ఎంత బాగా నీట్ గా పెట్టుకోవాలనుకుంటున్నావు అది నచ్చింది. కానీ ఐ థింక్ ఇక్కడ బీన్ బ్యాక్ ఏదో జరిగింది. అప్పుడు కూడా నువ్వు బెస్ట్ ఫెలో అని అన్నావు తను. అండ్ ఇట్స్ అంటే నేను చెప్తున్నా కదా చిన్న మాటలు పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు మాట్లాడే ప్రతి వర్డ్ బయటకు వెళ్తుంది. సో చీఫ్ అయ్యాక నీ గ్రాఫ్ హై అవ్వాలి కానీ డౌన్ అవ్వకూడదు. ఎక్స్ట్రీమ్లీ డౌన్ అయిపోయింది. అంటే మేము చూడడానికి కూడా ఏంట్రా ప్రేరణ ఇలా బిహేవ్ చేస్తుంది. నీకు కూడా చెప్తున్నా, మనం అందరం చీఫ్స్ అయిన దాంట్లో వీళ్ళందరూ హెల్ప్ ఉంది. అంటే నేను చీఫ్ అయినా ఒకరు హెల్ప్ చేశారు, నువ్వు అయినప్పుడు మా బ్యూటీ విష్ణుప్రియ అయినప్పుడు కూడా అందరూ హెల్ప్ చేశారు. సో అందరు హెల్ప్ లేకుండా మనం చీఫ్ అవ్వలేము అని నీకు అది అర్థమైంది ఈ పార్టీకి. సో అందరు హెల్ప్ తీసుకొని నువ్వు వాళ్ళకి హెల్ప్ఫుల్ గా లేనప్పుడు అసలు అది సెన్స్ అనిపించలేదు నువ్వు చీఫ్ అయినందుకు. సో ఐ ఎక్స్పెక్టెడ్ లాట్ మోర్ ఫ్రమ్ యూ ప్రేరు. యా అంటే నాకు అర్థం అవుతుంది. నేను అది ఎక్కడ మిస్ అయిపోయిందో, ఎక్కడ తప్పైపోయిందో, ఎక్కడ అది ట్రాన్స్లేషన్ లో లాస్ట్ అయిపోయిందో అది తెలీదు. అందరికీ నేను చెప్పాను ప్రతిదీ నేను చేస్తా, ప్రతిదీ. నేను చాలా మంది చూసావు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ పడుకున్న తర్వాత కూడా నేను పనులు చేస్తూనే ఉన్నా. నేను ఎప్పుడూ కూర్చుని ఎవ్వరికి ఆర్డర్ పెట్టి నేను వారాలలో కూర్చుంటా, మీరందరూ చేస్తూ ఉండండి అలా నేను ఎప్పుడూ అనుకోలేదు చేయాలని, అలా చేయలేదు కూడా. అండ్ ఐ ఫెల్ట్ నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్రీడమ్ ఎప్పుడైనా చేయండి, బట్ చేయండి ప్లీజ్.
అండ్ రిక్వెస్ట్ చేసింది కూడా నేను అయిన వెంటనే ప్లీజ్ నేను ఇలా అనుకుంటున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. ఫ్యామిలీ వీక్ గైస్, మా ఫ్యామిలీ అందరూ లోపలికి వస్తున్నారు. నేను ప్రతి ఒక్కరికి ఎక్సైట్మెంట్ తో ఇది మా ఇల్లు చూడండి చూడండి అని. సో మీరు కూడా కొంచెం ఎక్కడైనా మీరు కూడా చూస్తే చేసేయండి అనేసి నేను ప్రతి ఒక్కరికి నా ప్రకారం చాలా బాగా చెప్పాను. అండ్ చాలా ఫ్రీడమ్ ఇచ్చాను, ఎప్పుడైనా చేసుకోండి అనేసి. కానీ ఫ్యూ పాయింట్స్ లో నేను వాళ్ళకి కూడా చెప్పంటే నీ గుడ్ కంటే నీ బ్యాడ్ ఎక్కువ. అది ఏంటంటే నేను ఇచ్చాను, బట్ నేను కొంతమందికి చెప్పాను కూడా దాట్ కొన్ని డ్యూటీస్ ఉన్నాయి హౌస్ లో, అది చెయ్యకపోతే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే బాత్రూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని ఆ రోజు చెయ్యకపోతే డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. కుకింగ్ వాళ్ళు కూడా చెప్పొచ్చు నేను నా టైం చేస్తాను అనేసి, అలా కాదు కదా, అదొక రెస్పాన్సిబిలిటీ. సో అందరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ స్ప్లిట్ చేసేసినప్పుడు ఈ రోజు అవసరం లేదు కదా, రేపు చేసుకుందాం అన్నప్పుడు ఏమైందంటే ఇంతమంది చీఫ్స్ అయ్యారు కదా, ఓన్లీ నీ చీఫ్ నువ్వున్న ఆ వారమే ఇట్ డిడ్ నాట్, అంటే నాకు హౌస్ హార్మోని అసలు కనిపించలేదు. సో కుకింగ్ నేను అర్థం చేసుకుంటా టైంకి రావాలని, మిగతా పనులు కొంచెం లేట్ అలా కాదు. సో ఇవి ఎలా ప్రతిరోజు కుకింగ్ మాకు కనిపించాలి, మీరు చేయాలి, లేకపోతే బాత్రూమ్ మీరు క్లీన్ చేయాలి అని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వేరే హౌస్ మేట్స్ కూడా ఈక్వలే కదా. కొంతమంది ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు పని చెయ్యాలి అనేసి వేరే కొంత స్వీపింగ్ లేకపోతే ఏదైనా ఏ పనులు ఉన్నాయి, బర్తన్ గిన్నెలు తోమడం కూడా ఆ టైంకి జరిగేయాలి, లేకపోతే గిన్నె ఉండదు. సో ప్రతిదీ జరుగుతున్నప్పుడు ఇది కూడా ఉంది, ఈ రోజు చేసేయండి అన్నప్పుడు ఈ రోజు ఎందుకురా, ఈ రోజు ఓకే రేపు చేస్తా, ఈ రోజు మూడ్ లేదు, పొద్దున్న అడిగినప్పుడు ఇప్పుడు కాదు అంతా అయ్యాక రాత్రి చేస్తామంటారు. దెన్ ఫుల్ డే వెయిట్ చేస్తా, ఎందుకంటే ఫుల్ డే వాళ్ళకి టైం ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాత్రి వచ్చి అడిగినప్పుడు లేదురా రేపు పొద్దున్న చేస్తా అన్నప్పుడు అప్పుడు నేను చెప్పడం జరిగింది దట్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆ రోజు పని చేసినప్పుడు వీఆర్ ఆల్సో ఈక్వల్స్, వాళ్ళు చేసేసారు. బికాస్ ఆ రోజు డబల్ పని అవుతుంది కదా, దట్స్ వాట్ నేను విన్నది. ఏంటంటే ఎక్స్ట్రా పని చేసింది విష్ణుదే అనుకుంటే టాపిక్ వచ్చింది. నేను చూసాను ఆ రోజు తను చెప్పింది ఏంటంటే నేను నిన్నటి పని అదే ఇవాళ పని ఆల్రెడీ చేశాను, డిపార్ట్మెంట్ మారింది, సో నాకు ఇవాళ డబల్ వర్క్ అవుతుంది కాబట్టి నేను రేపు చేస్తానని చెప్పింది. అండ్ ఐ థింక్ దట్ వాజ్ అ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది ఆ టైంలో. నువ్వు చెప్పింది నువ్వు పర్స్పెక్టివ్ లో నువ్వు రైట్ అయి ఉండొచ్చు, బట్ చూసే వాళ్ళకి అంటే ఒక అమ్మాయి ఒక పని చేసింది కదా, ఎవరైనా రోజు ఒక పని చేస్తున్నారు, సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ అమ్మాయి రెండు పనులు ఆ రోజు చేయాలి అని. యాక్చువల్లీ డబుల్ పనులు వచ్చాయి అండ్ అది మిస్కమ్యూనికేషన్ అయిపోయింది ఆమె సైడ్ నుంచి నా సైడ్ నుంచి కూడా. అది మేము మాట్లాడుకున్నాం, మిస్కమ్యూనికేషన్ వల్ల నేను అనుకున్నా ఆమెకు తెలుసు, బట్ రాత్రి టయర్డ్ అయిపోయింది కాబట్టి నేను రేపు పొద్దున చేస్తా, కానీ ఆమె పని కూడా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ ఐడియా ఆమెకు ఉందేమో అని సెన్స్ లో నేను ఉన్నా. సో నేను అడిగినప్పుడు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం అలా కూడా లేదు. అదే కనిపిస్తుంది దట్ యు ఆర్ ట్రైంగ్ టు, వాళ్ళు చేయలేరు వాళ్ళకి బాగాలేదు అన్నప్పుడు ఐ థింక్ 1 వీక్ ఉమెన్స్ వీక్ ఏదో ఇచ్చారు. సో అలా చాలా థింగ్స్ అండ్ చీఫ్ గా నువ్వు చేయొచ్చు అన్నట్టు అనిపించింది బయటికి, నువ్వే చేయొచ్చు కదా ఆ పని, ఎందుకంటే ఎవ్రీ చీఫ్ వాజ్ వెరీ కన్సిడరేట్, మనం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దామని చెప్పి. ఐ అండర్స్టాండ్, నేను చాలా చేశాను కదా, చేయలేదని అనట్లేదు పాప, నువ్వు అస్సలు చేయలేదు అనట్లేదు, కానీ నేను అదే చెప్తున్నా, మేము చూసినంత వరకు నువ్వు చేసే గుడ్ కంటే నీ వర్డ్స్ వల్ల నువ్వు ఏదో పుష్ చేస్తున్నావు, అదే యాజ్ అ డిక్టేటర్ గా అనిపించింది తప్ప యూఆర్ నాట్ డెమోక్రటిక్ గా అనిపించలేదు, అస్సలు అనిపించలేదు. యూఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ ఏదో చేయాలి, నీకు నీట్గా ఉండాలి అనిపించి ఉండొచ్చు, చాలా మందికి అనిపించకపోయి ఉండొచ్చు. సో నీకున్న ఓసిడి నీకున్న థాట్ ప్రాసెస్ ని వేరే వాళ్ళ మీద పెడుతున్నావు అని అనిపించింది తప్పితే నువ్వు ఎక్కడ అందరితో కలిసి చేస్తున్నావు పని అనిపించలేదు. అండ్ సెకండ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యాక్షన్ రూమ్ లో మీరు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు ఐ థింక్ రోహిణి గారు నీకు ఫస్ట్ సూట్ కేసు ఇచ్చారు కదా, హెల్ప్ చేశారు కదా, ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు నువ్వు నబీల్ కి లాస్ట్ స్టెప్ ఇవ్వడం, బికాస్ నీ చేతిలో ముగ్గురు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు నీకు తెలుసు ఆ షీల్డ్ వల్ల నువ్వు చెప్పిన వాళ్ళకి ఆ షీల్డ్ వస్తుంది అని. సో నువ్వు ఏదైతే నీకు రోహిణి గారు హెల్ప్ చేశారో ఫస్ట్ ఆవిడ ముందుకు తీసుకెళ్లడం వల్ల యూజ్ లేదు కదా, మరి
ఇట్ నాట్ మేక్ నాకైతే సెన్స్ అనిపించలేదు. అది ఏ విధంగా రోహిణి గారికి కూడా వెళ్ళిపోయిందని అనిపించలేదు. ఎందుకంటే ముగ్గురు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు నువ్వు నబీల్కి ఇచ్చావు తప్ప నేను అనట్లేదు. బట్ నువ్వు అన్న మాట ఒక చూసుకుంటే 2-3 స్టెప్స్ బ్యాక్ నువ్వు రోహిణి గారికి ఏ మాట అయితే చెప్పావో ఆ మాట లాస్ట్ స్టెప్ లో కనిపించలేదు. ఇమ్మీడియట్ గా ఏదో నువ్వు ఫ్లిప్ అయిపోయినట్టు తెలుస్తుంది మాకు. అదేంటి అసలు అలాంటి దానికి హెల్ప్ చేయడం ఎందుకు? నామకే వాస్తే హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు. ఇఫ్ యూఆర్ గ్రేట్ఫుల్, ఆమె నీకు ఆ సూట్ కేసు అసలు ఆ సూట్ కేసు ఇవ్వకపోతే నువ్వు కంటెండర్ అవ్వకపోతుండే, చీఫే అవ్వకపోతుండే. సో అయినప్పుడు ఒకవేళ నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు ఆ లాస్ట్ స్టెప్ లో రోహిణి గారిని ముందుకు తీసుకెళ్లాల్సింది. అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ తనకి హెల్ప్ చేసి తనకి ఇచ్చేసావని ఉంటుండే. బట్ చూసే మాకందరికి అయ్యో రోహిణి గారికి వీఆర్ వెయిటింగ్ నువ్వు రోహిణి గారికి ఇస్తావేమో అని. సో అది అండ్ ఐ థింక్ అది రోహిణి గారికి ఎక్కువ హెల్ప్ అవుతుండే అని కూడా చాలా సార్లు ఆ సిచ్యువేషన్ లో ఆ డిస్కషన్ వచ్చింది. అండ్ మాకు అది అలా అనిపించింది. సో తనకి ఇచ్చుంటే బాగుండు అన్న థాట్ ప్రాసెస్ ఉంది. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ క్లియర్లీ ఫ్లిప్డ్. నో, అది కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అది. ఎందుకంటే బట్ నా పాయింట్ లైక్ ఆబ్వియస్లీ ఎందుకంటే అక్కడ నేను ఫస్ట్ స్టెప్ ఇచ్చినా అక్కడ ఆ ఫస్ట్ స్టెప్ కి రిజల్ట్ రాలేదు. సో ఐ అండర్స్టాండ్ దట్. ఆవిడ కూడా నాతో మాట్లాడారు. నాకు ఆ పాయింట్ లో అలా క్లిక్ చేయాలి అలా అలా ఏం లేదు. ఏమైందంటే అక్కడ ఒక టై అవుతుంది అని నాకు తెలీదు. మై వెరీ ఫస్ట్ ఆర్ నాకు ఆ పొజిషన్ కి 2 ఓట్లు వస్తాయని కూడా తెలీదు. నాకు ఒక ఓట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక ఓట్ వస్తుంది. ఆల్రెడీ యాజ్ మెగా చీఫ్ నాకు స్టార్టింగ్ లోనే ఒక పవర్ ఇచ్చారు 5 వేసేయని. అవును. సో నాకు మళ్ళీ షీల్డ్ లో మళ్ళీ నాకేదైనా స్పెషల్ గా వస్తుందని లేదు. సో నాకు తెలిసిన దీనిలో నాకు ఒకటి వస్తుంది. అది నేను ఆ గ్రేట్ఫుల్నెస్ నుంచి ఆవిడకి ఇచ్చాను. బట్ అది టై అయిపోయింది అప్పుడు. బట్ నాకు అక్కడ ఐ వాజ్ అంటే నువ్వు ఎలా డిటర్మైన్ చేసావు బిట్వీన్ నబీల్ అండ్ రోహిణి అన్నది మాకు అర్థం కాదు. సింపుల్. నేను ఓపెన్ గా నా ఇచ్చావనా? లేదు అదకు అక్కడ నాకు ఉన్న ఇద్దరిలోనూ నాకు నబీల్ కి కూడా సపోర్ట్ చేయాలని ఉండే, రోహిణి కూడా చేయాలని ఉండే. ఓకే. రోహిణి ఆ పాయింట్ లో జస్ట్ నా థాట్ ప్రాసెస్ చెప్తాను. నాకు తెలుసు అక్కడ రోహిణికి నేను ఓపెన్ గా నేను ఎందుకు ఆ ఫస్ట్ స్టెప్ ఇచ్చాను, దాని వల్ల ఏ యూజ్ ఉండదు అని అప్పుడు తెలియదు. ఓపెన్ హార్టెడ్లీ జెన్యున్లీ ఐ గేవ్ ఆల్ మై సపోర్ట్ టు హర్. నేను ఆ సపోర్ట్ ఇచ్చానా? మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు లేదు అన్నప్పుడు సపోర్ట్ ఎలా చేస్తావు? ఫస్ట్ స్టెప్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు వోట్. అప్పుడు నాకు తెలియదు కదా. నా ఫస్ట్ ఓట్ అక్కడ నా సపోర్ట్ నా గ్రాటిట్యూడ్ అంతా ఎక్స్ప్రెస్ చేసి నేను ఒకటి ఇచ్చాను. ఇంకొక ఛాన్స్ వచ్చినప్పుడు నాకు వీడు కూడా ఉంది కదా, ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసా. ద సెకండ్ ఎక్స్ప్రెషన్ వాజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ నాకు ఇద్దరికి సపోర్ట్ చూపించాలనిపించింది. ఆ పాయింట్ లో ఇక్కడ చూపించాను, ఇక్కడ కూడా చూపించాలి అనిపించింది, అక్కడ ఇచ్చేసా. నాకు తెలుసు ఇప్పుడు లైక్ అప్పుడు కూడా తెలుసు దట్ ఆ ఫస్ట్ స్టెప్ వల్ల అది ప్రేరణ. ఒక్క నిమిషం, అంటే నాకు అక్కడ అర్థమైంది. బట్ నేను బిఫోర్ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అయితే నాకు సపోర్ట్ చేయాలని నేను అడిగా. అవునా? నీకు ఛాన్స్ వస్తే సపోర్ట్ చేయి అన్నావు. దాని తర్వాత నువ్వేం చెప్పంటే నువ్వు అడిగావు కాబట్టి నీకు అప్పుడు ఇచ్చాను అని చెప్పావు. లేకపోతే అక్కడ ఇఫ్ మీరు అక్కడ అడగకుండా ఉండుంటే ఐ మైట్ హావ్ గాన్ ఫర్ నబీల్ ఫస్ట్ స్టెప్ ఆల్సో. మీరు అడిగిన వెంటనే నాకు స్టక్ అయింది. కరెక్ట్, ఐ వాంట్ టు షో మై సపోర్ట్ నౌ. మీరు అడిగారు నాట్ డూ ద ఫస్ట్ స్టెప్ ఆల్సో బికాస్ ఆఫ్, అంటే నువ్వు ఫస్ట్ స్టెప్ కూడా గ్రాటిట్యూడ్ తో చేయలేదు అంటున్నావు. No, first step was out of gratitude. అలా నేను కాదంటున్నాను. ఇప్పుడు అడిగారు అనేసి ప్రతి ఒక్కటి నేను కూడా ఏదైనా అడుగుతాను. ఇమ్మీడియట్ గా ఎవరైనా నాకు చెయ్యరు. ఆవిడ నోరిప్పి లేదు మా నోరిప్పి అడిగినప్పుడు కరెక్టే నేను ఈ పొజిషన్. సో నాకు వస్తున్న ఇది నేను ఇచ్చేస్తా. నిజంగా ఓపెన్ గ్రాటిట్యూడ్ తోనే చేశాను. డిసప్పాయింటింగ్. తను నీకు చాలా ఇదిగా ఓన్లీ ఐ థింక్ అవుట్ ఆఫ్ ఆల్ రోహిణి గారికి నేను మెగా చీఫ్ గా చూడాలని ఉండే. అలా అందరిలో చాలా ఎక్కువగా రోహిణి గారికి ఉండే. పాపం అమ్మాయి ఏడుస్తుంది, అమ్మాయికి మెగా చీఫ్ ఇవ్వండి అని మేము వచ్చినప్పటి నుంచి అన్నారు. సో తను చేసినందుకు ఆ ఎరిక్షన్ షీల్డ్ ఇచ్చుంటే బాగుందని మాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు అది అట్లీస్ట్ గ్రాట్యుటీ ఇవ్వలేదన్నా అది ఇంకా హర్టింగ్ ఉంది. బట్ అది చెప్పలేదు కదా. నేను నిజంగా ఆ ఫస్ట్
when she ఇప్పుడే asked, అన్నావు నేను అది- ఇచ్చానని. అదే అడిగినప్పుడు కూడా నేను ఇవ్వకపోతే దట్ ఈస్ డిఫరెంట్. సో లాస్ట్ స్టెప్ నబీల్ అడిగాడు నేను నాకు ఎవిక్షన్ షీట్ కావాలని. నబీల్ నన్ను అడగలేదు మా. నబీల్ అడగకుండా ఇచ్చావు, తను అడిగినందుకు కూడా ఇవ్వలేదు నువ్వు. See, my first support was I will give it to her. నాకు తెలియదు టై అవుతుంది అనేసి. ఓకే సో నా ప్రాసెస్ కి ఓకే షీఈస్ డన్ ఇట్ ఫర్ మీ, అది నేను చూపించాలి. అడిగారు అదే దేర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ హర్. అంటే నువ్వు తనకి ఇవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి తను అడిగింది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రీజన్, తనకి నువ్వు గ్రాటిట్యూడ్ తోనే ఇవ్వాలి బికాస్ షీ గేవ్ యూ దట్ సూట్ కేస్. ఆ సూట్ కేస్ రాకపోతే నువ్వు మెగా చీఫ్ అయ్యేదాన్ని కాదు. I understand all that. అది సెకండ్ రీజన్ తను అడిగింది అసలు తను అనుకో మేము హ్యాపీగా ఫీల్ అయినాం, బట్ లాస్ట్ స్టెప్ ఇవ్వనందుకు అది జస్ట్ కొంచెం అనిపించింది. బట్ నువ్వు తన దగ్గర ఇవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి, తన దగ్గర రీజన్సే లేవు ఇవ్వడానికి అనిపించింది మాకు చూడడానికి. అండ్ ఐ థింక్ ముందు డిస్కషన్స్ లో కూడా నబీల్ కదా అవసరం పడదు, రోహిణి గారికి అవసరం పడుతుందని చాలా సార్లు వచ్చింది. సో అక్కడ వేరే డిస్కషన్ లో వచ్చి ఉండొచ్చు కదా సీత. అదే అందుకే అడిగా, నబీల్ అడిగాడా నేను అందుకే అడిగాను. లేదు వాడు నన్ను మరి అదే అందుకే అడిగాను, నేను అడిగే చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు అది వీకెండ్, నెక్స్ట్ ఒక నామినేషన్ వస్తుంది, అక్కడ సేవింగ్స్ కూడా ఉండొచ్చు. అప్పటికి ఆవిడ ఉండుంటే నబీల్ వాడతాడని అడిగావా? నబీల్ని రోహిణి గారికి వాడతావా నబీల్ని అడిగావా? అది ఆ వాడిని నేను ఒకటి అడగలేను కదా. అడగలేవు. నో